ఎవరైనా ఓడిపోతే ఏమంటారు? ఓడిపోయాడు, వీక్ అయిపోయాడు, ఈగిపోయాడు. ఓడిన సరే మొనగాడ్ర బుజ్జి ఎవరు? మన నిఖిల్ నాయర్. అవునండి, తను ఓడిపోయినా సరే మొనగాడు అనిపించుకున్నాడు. ఎందుకు అంటే అతనికి డైరెక్ట్గా కెప్టెన్ కంటెంటెన్సీ పవర్ ఉంది. ఆ పవర్ను ఉపయోగించి ఎవరు కెప్టెన్ అయ్యారో చివరాఖరికి ఫైటింగ్ చేసి ఫైనల్ ఎవరు కెప్టెన్ అయ్యారో ఆ కెప్టెన్ తోనే డైరెక్ట్ యుద్ధం చేసి గెలిచి తన కెప్టెన్ అవ్వచ్చు. ఈ పవర్ను ఉపయోగించుకోమని బిగ్ బాస్ చెప్పారు. అయితే ఈ వారం సొంపుకి ఇద్దరు కెప్టెన్లు కదా, ఆ ఇద్దరు కెప్టెన్లతో ఎవరితో మీరు పోటీకి దిగి మీరు కెప్టెన్ అవుతారు అని అడిగారు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఏమని చెప్తారు? చూసి వీక్ గా ఎవరున్నారో వాళ్ళని ఎంచుకుంటారు, వాళ్ళతో పోటీ చేసి గెలిచేసి కెప్టెన్ అయిపోతారు. మన నిఖిల్ నాయర్ మాత్రం ఏం చేశారు? ఆలోచించారు. సుమన్ గారితో పోటీ పెట్టుకోలేదండి, నాకు ఉజ్జి అంటూ ఒకటి ఉంటే సమ ఉజ్జి అయితే నిఖిలే అవుతాడు అని చెప్పేసి నిఖిల్తో పెట్టుకున్నాడండి. నిఖిల్తో ఛాలెంజ్ కాశాడు. ఓడిపోయాడు, కానీ ఛాలెంజ్ కాసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. ఓడిపోయినప్పుడు కూడా గ్రేట్ అని పెంచుకున్నాడు. కాబట్టి ఏంటంటే ఆయన గౌరవంతో పెట్టుకున్నాడు. ఓడినా సరే గౌరవంగానే ఉన్నాడు. దట్ ఈజ్ నిఖిల్ నాయర్ మొనగాడు.